కొన్ని మేలైన విషయాలు మనం ప్రభు నిమిత్తం మనం చేయాలి. 3వ వచనం చూడండి. యెహోవా యందు ఏముంచాలంటున్నారంటే నమ్మికుంచి మేలు చేయము అన్నమాట చెప్తున్నారు. చాలామంది మేలు చేయకుండా ఉండడానికి గల కారణం ఏంటంటే దేవుని మీద నమ్మిక ఉండదు. మేలు చేయాలి. మీరు సన్నిధానానికి మీరు ఏం చేయాలి చెప్పండి? మేలు చేయాలి. మీ కుటుంబానికి ఏం చేయాలి చెప్పండి? మేలు చేయాలి. సంఘానికి ఏం చేయాలి చెప్పండి? మేలు చేయాలి. అంటే మనం ఇంక మేలే చేయమంటూ ఉన్నారు. ఎలాగ మేలు చేస్తామంటే ఆయన మీద మీరు నమ్మిక ఉంచి, దేవుడు చెప్తున్నారు మీరు విత్తిన దానికి కోత మీరు కోస్తారన్న. మేలు చేసిన వారికి ఏం కోత కోస్తారు చెప్పండి? మంచితనం అన్న యొక్క కోత మీరు కోస్తారు. మీకు మేలు జరుగుతుంది. మీరు మేలు చేయండి, మీకు మేలు జరుగుతుంది. దేవుని బిడ్డలారా, మీరు ఉపకారం చేయండి, మీకు ఉపకారం దేవుడు చేస్తారు. మీకు ఇచ్చే గుణం పెంచుకోండి, మీకు దేవుడు ఇస్తాడు. అంతా రివర్స్ అవుతూ ఉంటుంది దేవుని బిడ్డలారా. దేవుని బిడ్డలారా, కాబట్టి మేలు చేయటం అన్నది నువ్వు దేని మీద ఆధారపడి చేస్తావంటే నమ్మిక. ఆయన మీద నువ్వు నమ్ము. ఆయన జీవం గల దేవుడు, ఆయన చూచున్న దేవుడు. మనమంటే ఆయనకి ఎంతగానో ఇష్టము. దేవుని బిడ్డలారా, ఆయన మీద నమ్మికుంచు. నీ కోసం సిలువ వేయబడ్డాడు. ఆయన మళ్ళీ తిరిగి రాపోతున్నారు. ఆయన మొత్తం సన్నిధానం అంతా సిద్ధపరిచారు. ఆయన పరలోక రాజ్యంలో ఏం సిద్ధపరిచారు? ఆయన మన కోసం పర్ణశాలలు సిద్ధపరిచారు అంటున్నారు. ఒకవేళ కట్టని ఎడలో నేను మీకు చెప్తాను కదా అన్నారు దేవుడు. అంటే అన్నీ సిద్ధపరచుటకే మరి మన ప్రభు అక్కడికి వెళ్ళారు. మళ్ళా మనల్ని తోడుకొని వెళ్ళుటకు ఆయన మళ్ళీ రాపోతున్నారు. కాబట్టి మీరు నమ్మి ఏం చేయాలంటే దేవుని బిడ్డలారా, కీడు చేయవారి వలె మీరు ఉండక మేలు చేస్తున్న వారిగా మీరు సంఘంగా మనం ఉండాలి. అందుకే దేవుడు మనకి ఒక పేరు పెట్టారు తెలుసా? ఈ లోకానికి నాన్నలారా మీరు ఉప్పుగా వెలుగుగా ఉన్నారు. మీ ద్వారానే మేలు జరుగుతుంది. మీరు ద్వారానే. స్వార్థపరులు కానివారు ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళు ఎవరు చెప్పండి? సంఘమే. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకోరు. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకొనక ఇతరుల కోసం కృషి చేసేవారు, ఇతరుల కోసం కష్టపడేటివారు, ఇతరుల కోసం త్యాగం చేసేటివారు, ఇలాంటి వాళ్ళు ఉంటూ ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి స్వార్థమును లేనిది ఏమంటూ ఉన్నదంటే ఈ భూమి మీద అది సంఘమే. ఎందుకు అంటే దేవుని బిడ్డలారా, మన క్రీస్తు మన నాయకుడు అలాగున్నాడు కాబట్టి, మనం కూడా ఖచ్చితంగా చెప్తున్నాను, ఆ అభిషేకం మన మీద కూడా ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, నీలో స్వార్థం లేదంటే మామూలుగానే మేలు చేస్తూనే ఉంటావు. అందరికీ నువ్వు మేలు చేస్తూనే ఉంటావు. కాబట్టి నమ్మి మీరు మేలు చేయండి అని ఒక మాట చెప్తున్నా. రెండో మాట చూడండి. దేశమందు నివసించి సత్యమును అనుసరించి. మన దేశం ఏంటి? రక్షణ దేశంలో మీరు నివసించి, అంటే నీ రక్షణ మీరు పోగొట్టుకోకుండా నివసించి ఏం చేయాలి ప్రియులారా? మీరు సత్యమైన దేవుని యొక్క వాక్యాన్ని మీరు అనుసరిస్తూనే అనుసరిస్తూనే ఉండాలి. యూ హ్యావ్ టు ఫాలో ది వర్డ్. వాక్యాన్ని మనము అనుసరించకపోతే అసలు మనకి సంఘానికి పోలిక లేనట్టు. ఇంకా అనవసరం. మన దేవుని యందు మనం భక్తి చేయడం అనవసరమే. దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం ఫాలో అవ్వాలి. ఎప్పుడు రక్షణ దేశంలో మనం ఉండి దేవుని బిడ్డలారా వాక్యాన్ని అప్పుడే మనం ఫాలో అవ్వగలం. అది లేకుండా ఇది అవ్వదు, ఇది లేకుండా అది అవ్వదు. కాబట్టి దేవుని బిడ్డలారా, అది రెండో మాటగా చెప్తున్నారు. చూడండి, యెహోవాను బట్టి ఏం చేయాలంటున్నారు? సంతోషించుము. చాలామంది సంతోషిస్తారు, ఉన్న డబ్బులను బట్టి సంతోషిస్తారు, డబ్బు లేకపోతే దుఃఖపడతారు. కానీ దేవుని బిడ్డలారా, ఎందుకు యెహోవా యందు సంతోషించమన్నారు తెలుసా? నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనలో మార్పు లేదు, ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయనకు ఆదరణలో మార్పు లేదు, ఆయన నడిపింపులో మార్పు లేదు. ఎప్పుడు నిత్యం ఒకలాగే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఆయన బట్టి నువ్వు సంతోషించు. నీకేది కొదువు చేయరు కాబట్టి నువ్వు సంతోషించు. నిన్ను రక్షిస్తారు కాబట్టి నువ్వు సంతోషించు. నీ ఆదరిస్తారు కాబట్టి సంతోషించు. నిన్ను స్వస్థపరుస్తారు కాబట్టి నువ్వు సంతోషించు. ఎల్ల వేళలా నీకు కాపుదలగా ఆయనే ఉంటారు కాబట్టి నువ్వు సంతోషించు. రాజ్య వారసత్వం నీ నుంచి తప్పించకుండా నీకు ఇస్తారు కాబట్టి నమ్మండి, సంతోషించండి. హల్లెలూయా. యెహోవాను బట్టి సంతోషించేవాడు నూతన బలం పొందుకుంటాడంట. దేవుని స్తోత్రం కలుగును గాక. మా వాక్యం చెప్తుంది ఏంటంటే యెహోవాను బట్టి ఆనందించేవాడు ఏం పొందుకుంటాడు? నూతన బలమును పొందుకుంటాడు. నూతన బలం అన్నమాట. కృంగిన స్థితి మనకి ఈ లోకంలో ఉండకపోదు. దేవుని బిడ్డలారా, ఉండకపోదు. ఉంటుంది, నిశ్చయంగా ఉంటుంది. ఎప్పుడు చూసిన పోరాటాలు ఉంటూనే ఉంటాయి. ఒక పోరాటం అయిపోతే మళ్ళీ నూతనమైన పోరాటం స్టార్ట్ అయిపోద్ది. అంటే ఎప్పుడు దాకా? సత్యంత వరకు తప్పదు దేవుని బిడ్డలారా. అందుకే మన ప్రభు ఏం చెప్పింది? మీరు కృంగిన వేళ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మీరు కృషించిపోతున్న యొక్క బాధలు ఉంటాయి కాబట్టి, నిందించే వాళ్ళు ఉంటారు కాబట్టి, మిమ్మల్ని బాగా కొట్టేటి వారు ఉంటారు కాబట్టి, గాయపరిచేవారు ఉంటారు కాబట్టి, ఈ దినాల్లోని నువ్వేం చేస్తావంటే ఆయన బట్టి నువ్వు సంతోషించే మనసును ఏర్పాటు చేసుకో. ఆయన బట్టి సంతోషించు. దావీదు కృంగిపోయిన వేళల్లో దేవుని బిడ్డలారా, కీర్తనకారుడు మనం ఎవరు రాశారు? ఇది
దావీదే రాశాడు. తను కృంగిపోతున్న వేళల్లో తను అలవాటు చేసుకున్న పదజాలంనే మనకు చెప్పాడు. ఏంటంటే, ఇదిగో నిన్ను నమ్ముకున్న నీ భార్య వల్ల, భర్త వల్ల, లేకపోతే కన్న పిల్లల వల్ల, తోడబుట్టిన వాళ్ళ వల్ల, ఇంకేమైనా సంఘం వల్ల. అవునా, దావీదు సంఘం వల్లే కదా బాధపడ్డాడు. సంఘస్థులే 600 మంది ఏం చేశారు చెప్పండి, దావీదుకి రాళ్ళేసి కొట్టి చంపుదామని చెప్పి ఆలోచించిద్దరు. దేవుని బిడ్డలారా, ఎవరు? దావీదు యొక్క సంఘము. 600 మందినా? 600 కుటుంబాలు. 600 కుటుంబాలు రాళ్ళేసి కొట్టి చంపుదామని. ఎప్పుడు దుఃఖపడాలా లేకపోతే సంతోషించాలా చెప్పండి? అది చాలా దుఃఖపడాల్సిన విషయం, అది చాలా దుఃఖంతో కూడిన విషయం. అయితే దేవుని బిడ్డలారా, అప్పుడు తను అలవాటు చేసుకుంది యెహోవా నందు సంతోషించాడు. వెంటనే యెహోవా రప్పించి ప్రార్థన చేసి ఆయన మీద ఆధారపడ్డాడు. ఆయన మీద ఆధారపడి కనుగొని మార్గాన్ని తెలుసుకొని ఆ మార్గాన్ని మళ్ళీ వెళ్ళి సంఘానికి చెప్పాడు. నాదంటే ఆయన తప్పుంటే నన్ను మన్నించి, నన్ను క్షమించి, మరొక అవకాశం మనం తీసుకుందాం, దేవుడు మన తోడై ఉన్నారు కాబట్టి నాతో పాటు యుద్ధం నీకు ఎవరు వచ్చేదరు అన్నమాట అడిగితే, అయ్యా మేము వస్తామని చెప్పి 600 మంది పోగయ్యారు, వెళ్ళారు. కానీ వాగు దగ్గరికి వెళ్ళేసరికి 400 అయిపోయారు. 200 మంది మళ్ళీ వెళ్ళిపోయి మేము వస్తువుల దగ్గర ఉంటాం, నీరసించిపోయాము అని చెప్పి 200 మంది వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఇదంతా మనకు తెలిసిన విషయమే. యెహోవా యందు సంతోషించువారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన ఎందుకు సంతోషించండి. ఒకడు ఏం చెప్పారు మనకి దేవుడు చెప్పండి? నమ్మికుంచి మేలు చేయండి. రెండో మాట మనకి దేవుడు ఏం చెప్తున్నారు చెప్పండి? మీరు దేశం ముందు నివసించి ఆయన అనుసరించండి. మూడో మాట మనకి దేవుడు ఏం చెప్తున్నారు చెప్పండి? ఏం చెప్తున్నారు? ఇప్పుడే చెప్పండి. యెహోవా యందు, యెహోవాను బట్టి సంతోషించుడి. మనకి ఫిలిప్పీలకు రాసిన 4:4 ఏమన్నారు? ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. దేవుని బిడ్డలారా, మన ప్రభు రాజ్యంలో దుఃఖము, కన్నీళ్ళు, ఏడుపులు, చింత, దిగులు, కలవరాలు, భయము, బెదురు ఇవన్నీ లేవు. అసలు ఆయన రాజ్యంలో లేవు. ఆయన రాజ్యంలో ఏముందంటే సంతోషం, ఆనందం, సమాధానం. హల్లెలూయా. ఆయన రాజ్యంలో ఉన్నదాన్ని బట్టి మనకి ఆయన రాజ్యపు భాష మనకి చెప్తున్నారు. నా రాజ్యం నేను నీకు ఇస్తాను. ముందుగా నువ్వు, అందుకే నువ్వు ఏం చేయాలంటే, నా రాజ్యం నీ యందు నువ్వు స్థిరంగా ఉండాలంటే ముందుగా నువ్వు నీతిని, నా రాజ్యం నువ్వు వెతకాలి. మీరు నీతిని, ఆయన రాజ్యమును వెతికి అప్పుడు మీకు ఏం కావాలో మీరు అడగండి, అవన్నీ మీకు కలుగును అంటున్నారు. దేవుని బిడ్డలారా, కానీ మీరు అందరూ అడుగుతున్నారు, కానీ నీతిని, రాజ్యముని పక్కన పెడుతున్నారు. దేవుని బిడ్డలారా, పక్కన పెడుతున్నారు. అన్యుల వలె పెడుతున్నారు. అన్యులు అలాగే చేస్తారు. దేవుని బిడ్డలారా, ఎన్ని నీచ కార్యక్రమాలు చేసినా సరే వాళ్ళు వెళ్ళి గుడికి వెళ్ళి ఏం కొడతారు చెప్పండి? కొబ్బరికాయ కొడతారు. కొబ్బరికాయ ఎందుకు కొడతారు చెప్పండి? అసలు కొబ్బరికాయ అసలు ఎందుకు కొడతారు? కొబ్బరికాయ కొట్టడానికి గల కారణం ఏంటంటే, అవి పవిత్ర జలాలు దాని మీద పోస్తారు. ఎవరు ముట్టని జలాలు. వాళ్ళ మాటలు ఏంటి? ఎవరు ముట్టని జలాలు. ఇది ఎవరి మీద పోస్తారు? వాళ్ళకి దేవతల మీద, దేవుళ్ళ మీద వాళ్ళు పోస్తారు. వాళ్ళు దేవుని బిడ్డలారా, అది ఎవరిని ముడతారా కొబ్బరికాయ చెప్పండి? ఆ జలాలను ఎవరు ముడతారా? ఇంతకుముందు ఆ సూత్రం లేదు. ఇంతకుముందు ఏంటంటే ఒక అంటే సిల్వర్ చెంబు అన్న, ఇత్తడి చెంబు అన్న తీసుకొని జలాల దగ్గరికి వెళ్ళి ఆ జలాలను తీసుకొని వచ్చి వాళ్ళు గుడులకి, మందిరాలకి వెళ్ళి దాని మీద పోసి అటు తర్వాత అభిషేకించి కడిగేవాళ్ళు. అయితే వాళ్ళు స్లోగా ఏం చేశారంటే, వాళ్ళకి ఉన్న భక్తి పెరిగిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, ఈ జలాలని వీళ్ళు ముడుతున్నారు, అపవిత్రపరుస్తున్నారు, అలా కాదు, శుద్ధ జలాలు కావాలి అని చెప్పి వాళ్ళు ఎవ్వరూ ముట్టని జలాలు కావాలి, అదేంటంటే కొబ్బరికాయ అని చెప్పి కొబ్బరికాయ తెచ్చి దాని తర్వాత దాన్ని పగలగొట్టి ఆ నీళ్ళు దాని మీద చెప్పాలి, దాని మీద పోస్తున్నారు కదా. దేవుని బిడ్డలారా, మన భక్తి అలా ఉండక దేవుడు ఏం చెప్తున్నారు? మీరు కూడా జలాలు వాడండి అంటున్నారు. మీరు నీటి వాడండి అంటున్నారు. విరిగి నలిగిన హృదయంతో ఏడుస్తూ కన్నీళ్లతో ఆ యొక్క నీళ్లను ప్రభు యొక్క పాదాల దగ్గర పోయండి అంటున్నారు కదా. అంటే ఇప్పుడు ప్రభువుని మనం వెంబడించే విషయంలో, దేవుని బిడ్డలారా, ప్రభువుని మనం అనుసరించే విషయంలోని మనం ఎలా అనుసరిస్తే మేలు అంటున్నారు ప్రభు? ముందు ఆయన నీతిని, ఆయన రాజ్యముని నువ్వు వెతుకు, నువ్వు తెలుసుకో. అసలు నా నీతి ఏంటో తెలుసుకో. చెప్పండి, ఈ గ్రంథం పేరేం చెప్పండి మీరు? ఈ పరిశుద్ధ అన్న మాట తీసేయండి అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. బైబిల్ అనండి, పరిశుద్ధ అన్న మాట ఎందుకు వాడుతున్నారు? హోలీ అండ్ వై యు ఆర్ యూజింగ్ అంటున్నారు. బట్ మై గాడ్ సెడ్, నా దేవుడు చెప్పారు, దీన్ని ఖచ్చితంగా ఈ పేరే పెట్టండి, హోలీ అన్న పేరు పెట్టండి. అంటే ఈ లోకానికి ఏంటి ఏదంటే పడదు చెప్పాలి. దేవుని బిడ్డలారా, మీరు నోరు పెగలట్లేదు. లోకానికి ఏమంటే పడదు? పరిశుద్ధత అన్న అక్షరము అన్న మాట పడదంతే దానికి. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మనం లోకస్తులం కాదు, కానీ మనం ప్రత్యేకింపబడిన గుంపు, దేవుని యొక్క సంఘము.
ప్రత్యేకింపబడిన గుంపు దేవుని యొక్క సంఘమైన మనం ఖచ్చితంగా ఒక అలవాటు మనం చేసుకోవాలి. ఖచ్చితంగా మనం ఫాలో అవ్వాలంటే పరిశుద్ధతను మనం ఫాలో అవ్వాలి. పరిశుద్ధతే మనకి అనుకూలముగా ఉంటుంది దేవుడు మనం దర్శించడానికి. పరిశుద్ధతే అనుకూలంగా ఉంటుంది దేవుడు మనతో సంభాషించడానికి. పరిశుద్ధతే అనుకూలంగా ఉంటుంది ఆయన యొక్క భాష మనకు అర్థమయ్యేలాగా జరుగుతుంది. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఏలితో మాట్లాడారా దేవుడు, సమూయేలుతో మాట్లాడారా దేవుడు? ఏలితో మాట్లాడలే, ఇంకెప్పటి నుంచో పరిచర్య చేస్తున్నాడు, మందిరంలో సేవ చేస్తున్నాడు, కానీ ఏలితో మాట్లాడలేదు. కానీ ఎవరితో మాట్లాడారు దేవుడు? సమూయేలా. ఏలితో వెళ్ళి అడగలేదు, అయ్యగారు మీరు పిలిచారండి అయ్యగారు, నేను పిలవలేదుగా అంటే మళ్ళా వచ్చాడు. మళ్ళా సమూయేలా. చూసారా స్వరం ఎవరు వింటున్నారు? దేవుని బిడ్డలారా, ముందు ఆయన నీతి తెలుసుకో, ఆయన రాజ్యమును తెలుసుకో. ఆయన నీతి రాజ్యమును ఎరిగి అటు తర్వాత నీకేం కావాలో చెప్పరే, అడగండి 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 దేవుని బిడ్డలారా. నేను డిసెంబర్లో అడిగాను. డిసెంబర్లో కొన్ని విషయాలు నేను అడిగాను. ప్రభువా, నీ బర్త్డే అంటే అది మామూలు బర్త్డే కాదు. చెత్తలోని మురికిలోని పెంట కుప్పల మీద ఉన్న వారి జీవితాలు మార్చిన జన్మదినం అది. హల్లెలూయా. అంతే కదా, క్రీస్తు జన్మించిన తర్వాత కదా మారింది. సంఘంలో చూడండి 2 రకాలు ఉంటుంది. ఒకటి ఏంటంటే మారు మనసు కలిగిన బ్యాచ్, మారు మనసు లేని వాళ్ళు ఉంటారు. మారు మనసు లేని వారికి ఎంత చెప్పినా ఎక్కదు. మారు మనసు కలగడానికి నువ్వు దేవుని అడగాలి. అది నీ వల్ల దొరికేది కాదు. అది నేను విడిచిపెడతా, నీ కొరకు నేను విడిచిపెడతా, అంతే. ఈ మాట మనం అడగాలి, నిశ్చయంగా అడగాలి. అప్పుడు ఆ మారు మనసు అనుభవంలోకి నువ్వు వస్తావు, మార్చబడిన మనసత్వంలోకి వస్తావు. ఆ మార్చబడిన మనసత్వంలో మనం పరిగెడుతూ ఉంటుంటే దేవుని బిడ్డలారా, మనం పడేసే వాళ్ళు అనేక మంది ఉంటారు, లేకపోరు. అప్పుడు మళ్ళా నువ్వు దేవుని యొక్క సహాయం అడిగి మళ్ళీ నువ్వు నిలబడాలి. ఎప్పుడు దాకా ఇది? అంచె దినముల దాకా, మన విమోచింప దినము దాకా మనం ఖచ్చితంగా అదే పని మనం చెయ్యాలి. అయ్యా మేము మళ్ళీ తిరిగి నేను లెగడానికి నిలబట్టాను, నాకేం కావాలి? నీకు సన్నిధే నీకు తోడన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. సన్నిధి తోడు. ఒక బొగ్గు మండుతూ ఉంటుంది, 4 బొగ్గులు మండిస్తూ ఉంటుంది. మండుతున్న బొగ్గు ఏంటి చెప్పలా? ఆయన దాసుడే. ఆయన దాసుడు, మీ దాసుడు కాదు. ఆయన దాసుడు మండుతూ ఉంటాడు, 4 బొగ్గులను మండిస్తూ ఉంటాడు. మరి దాసుడికి ఏం కావాలి? సాక్ష్య జీవితం కావాలి. సాక్ష్య జీవితం. దేవుని బిడ్డలారా, సాక్ష్య జీవితం ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయాలి, నేను మెయింటైన్ చేయాలి. ఆమేన్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, 4 చక్రాల్లో 1 చక్రం దెబ్బతిన్న ప్రయాణం సాగుతుందా? కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ముందుకు పోవాలంటే, ఆత్మీయ జీవితం వెళ్ళాలంటే సాక్ష్య జీవితము ఖచ్చితంగా మనకు కావాలి. ఒక మంచి సాక్ష్యమును మనం మెయింటైన్ చేసుకుంటూ పోతూ ఉండాలి. కాబట్టి దేవుని బిడ్డలారా, నేను చెప్తున్న ఒక మాట మీరందరూ చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఈ యొక్క మాటను బట్టి యెహోవా యందు మనం ఎప్పుడు సంతోషిస్తామంటే, మనం అడిగింది దేవుని బిడ్డలారా మనం పొందుకుంటున్నామో సరే మనం సంతోషపడుతూ ఉంటాం. అడిగిందల్లా ఆశపడిన ప్రాణం ఎప్పుడు తృప్తి పడుతుంది అంటే, నువ్వు ఆయన నీతిని రాజ్యం నువ్వు కరెక్ట్గా ఎరిగి దాని ప్రకారంగా పోతున్నావంటే, నిశ్చయంగా చెప్తున్నాను, నీ హృదయవాంఛలు దేవుడు తీరుస్తూనే ఉంటాడు. దేవుని బిడ్డలారా, మనం ఇప్పుడు ఏదైతే ఆశీర్వాదంలో ఉన్నో ఇది అసలు నథింగ్, నిల్లు డెస్పరాండం. ఇది అసలు నథింగ్. ఇది ఇంకా చాలా ఆశీర్వాదం ఉంది, ఎంతో ఉన్నతమైన ఆశీర్వాదాలు ఉన్నాయి. అది మనం తెలుసుకోవాలి. భూమి యందు నువ్వు రుచి చూడని పదార్థాలు అంటూ లేవు. ఉన్నతమైనవన్నీ నువ్వు అనుభవించేలా దేవుడు చేయబోతున్నారు. దేవుని బిడ్డలారా, అది మంచి ఆశీర్వాదం. దేవుని బిడ్డలారా, అసలు ఈ మురికిలో ఏముంది చెప్పండి? ఈ మురికిలో ఏమీ లేదు. కాబట్టి దేవుని యందు సంతోషించు బిడ్డలు, ఖచ్చితంగా చెప్తున్నాను, వాళ్ళు సంతోషిస్తూ దేవుని యొక్క నీతిని యందు ఆనందిస్తూ, దేవుని యొక్క యథార్థత యందు ఆనందిస్తూ, సన్నిధానంలో ఆనందిస్తూ, సంతోషపడుతూ ఆరాధించట ఎంతో ఇష్టమండి. వాక్యం వినుట, ప్రకటించుట, సువార్త చేయుట ఎంతో ఇష్టమండి అని చెప్పి మనం ఇష్టపడుతూ దేవుని బిడ్డలారా లోకమును పెంటగా ఎంచుకొని, అప్పుడు మనకు దేవుడు బాగా అర్థమవుతారు. ఆయన యందు మనం ఆనందిస్తూ ఉంటాం, సంతోషిస్తాం. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ బ్యాక్గ్రౌండ్లో ఉన్నా సరే, ఎంత శ్రమ ఉన్నా సరే, ఎరుకో గోడలు మనం ముందున్న గొలియాతులు లాంటి వాళ్ళు నిలబడినా, నా ఆనందం అంతా ఆయన యందే, నా ఆధారం అంతా ఆయనే అని పాట పాడుకుంటూ ముందుకు పోతుంటే వాళ్ళు ఏం పని చేస్తారు చెప్పండి? అసలు దేవుని బిడ్డలారా, దావీదు అదే పని చేశాడు. గొలియాతుని చూసి అందరూ పిరికి వారిగా ఉండిపోయినట్టయితే అతనికి ఉన్న విశ్వాసము, నా తండ్రి నన్ను విడిచిపెట్టలేదు. చూసావా, ఆయనకున్న నమ్మికే ఆయనంత జై జీవితం జీవించేలా చేసింది. ఆయనకి ఏముంది చెప్పండి? నమ్మిక. చెప్పండి ఏంటి?
నమ్మిక ఆ విషయమే చెప్తున్నారు. యెహోవా యందు నమ్మికుంచి ఏం చేయమంటున్నారు? మేలు చేయండి. మంచి మేలు చేశాడు అసలు దావీదు. అందరికీ అవమానమే, నింద. నాన్న నువ్వు కొట్టే శబ్దం నాకు చెవులు అంత క్లియర్ వినపడుతుంది తెలుసా నీకు? తీసేసే కాసే వాక్యం విను. నీ గురించి చాలా అనుకుంటున్నాను. నీ గురించి మామూలుగా అనుకోవట్లేదు నేను. దేవుని బిడ్డలారా, కాబట్టి చెప్పేది ఏంటంటే డిస్టర్బ్ చేయొద్దు. పరిశుద్ధాత్మ నన్ను నడిపించినవ్వండి. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను చెప్పలేంటి తీర్చును. దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. ఇక్కడ హృదయ వాంఛ లేనివారు అంటూ ఉన్నారా ఎవరన్నా? దేవుని బిడ్డలారా, హృదయ వాంఛలు అందరికీ ఉన్నాయి. దేవుని యందు పూర్ణ విశ్వాసం కలిగి ఆయన యందు సంతోషిస్తూ ప్రతి ఒక్క విషయం ఆయనతో పంచుకో. నీకు కలిగిన కష్టం ఏంటి, దుఃఖం ఏంటి, అన్నీ ఆయనతో పంచుకొని ఆయన ఒకవేళ సరిచేస్తే నువ్వు సరిదిద్దుకో. హల్లెలూయా. నాకు మొన్న నేను ప్రభుని ఒక మాట్లాడుతున్నాను. ఈ శోధన ఎందుకు వచ్చింది మనం అడగాలి నిశ్చయంగా. ఈ శోధన ఎందుకు వచ్చింది నాకు చెప్పండి. మోకాలు వేసాను. నాతో నువ్వు మాట్లాడకుండా ఉండేవాడు కాదు. దేవుని బిడ్డలారా, 2 స్వరాలు మీరు వింటారు. ఒకటి నీ ఆత్మస్వరమే నువ్వు వింటావు, ఇంకొకటి పరిశుద్ధాత్మ స్వరం వింటావు, ఇంకొక స్వరం కూడా వింటావు. 3వ స్వరం సైతాన్, డైరెక్ట్ సైతానే మాట్లాడుతూ ఉంటుంది. పరిశుద్ధాత్మ అయితే పూర్తిగా వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడతారు. అది ఏం మాట్లాడినా సరే నీకు రెఫరెన్స్ దొరికేస్తూ ఉంటుంది. ఆమేన్. మొన్న అలాగే అడుగుతున్నాను, ప్రభువా ఈ శోధన ఎందుకు వచ్చిందంటారు మీరు చెప్పండి అంటే, ఇదిగో ప్రభు నాకు చెప్పారు పలానా ఇదిగో శోధన ఎలా వచ్చింది, రావడానికి గల కారణము ఇదిగో నువ్వు చేసింది ఇది ఒకటి ఉంది, దాన్ని వెంటనే కప్పుచ్చుకుంటావా అన్నారు. వెంటనే ఏం చేయాలి తీసుకున్నాను, ఫోన్పే తీసుకున్నాను, టక్ 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 డబ్బులు కొట్టేస్తాను ప్రభువా అని చెప్పి వెంటనే వాళ్ళకి ఏం చెల్లించాలో వాళ్ళు చెల్లించేశాను, క్లోజ్ చేశాను. ఇప్పుడు చెప్పండి ప్రభు అన్న, నేను నిన్ను తృప్తిపరచిపోతున్నాను, నీ హృదయవాంఛ తీరపోతుంది అన్నారు. నిజమే. ఆ నెక్స్ట్ డే నేను దేని కొరకు ప్రార్థన చేస్తున్నానో అది నాకు దొరికింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అది ఏంటి అన్నది నేను చెప్పను, కానీ అది నేను ప్రభుతో అడిగిన పర్సనల్ మ్యాటర్ కాబట్టి అది దొరికింది. ఆ సేవకు నేను వెళ్తున్నాను. ఆమేన్. ఆ సేవా ప్రాంతానికి నాకు రాయలసీమ వెళ్ళాలని ఒక కోరిక. రాయలసీమ వెళ్ళి అక్కడ పరిచయం చేయాలి, సేవ చేయాలి, అక్కడున్న బిడ్డలని అందరినీ ఒకసారి దర్శించాలి. అక్కడ నుంచి ఫోన్ వచ్చింది, బయలుదేరుతున్నాం. ఆమేన్. హల్లెలూయా. 2 రోజుల కూడిక మరి జరుగుతుంది. దేవుని బిడ్డలు అటు మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను, అటు కూడా సేవ చేసుకుని మళ్ళీ వస్తాను. అలా కొన్ని కూడికలు అరేంజ్ చేసుకున్నాను డిసెంబర్లోని. దేవుని బిడ్డలారా, ఏం లేదు, హృదయ వాంఛ దేవుడు తీరుస్తాడు. ఆయన యందు మీరు ఏం చేస్తారు చెప్పండి? సంతోషించండి. ఆయన ఉన్నారా మీ హృదయంలో? సంతోషించండి. నా ప్రభు చూసుకుంటారు. ఆమేన్. దుఃఖ గడియలన్నీ తుడిపివేయండి, సంతోషించండి. నా ప్రభు చూసుకుంటారు, నా ప్రభు చూసుకుంటారు. మారజలాలు ఉన్నాయా? లేదు, అక్కడ కూడా పరిష్కారం ఉంది. ఆమేన్. పూరేళ్ళు తెప్పించిన దేవుడు, స్తోత్రం. హల్లెలూయా. ఎర్ర సముద్రం యోర్దాన్ని 2 పాయలుగా చీల్చిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. బండ నుంచి బండనే కాదు, నీళ్లను ఎంత సముద్రం అంత విస్తారమైన సమృద్ధైన జలాలను ఇచ్చిన దేవుడు. హల్లెలూయా. ఎడారిలో అంటే సముద్రం అంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, మంచి బిడ్డలందరూ జ్ఞాపకం చేసుకోండి, దేవుని యందు సంతోషించండి. ఆమేన్. మీ హృదయ వాంఛ దేవుడు ఖచ్చితంగా తీరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆయన మీద నమ్మిక ఉంచండి. ఆయన మీద ఏముంచుతారు చెప్పండి? నమ్మిక ఉంచండి. ఏమైనా సరిదిద్దుకోవాల్సి ఉన్నాయా? సరిదిద్దుకోండి, అంతే. ఇదే మంచి సమయం దేవుని బిడ్డలారా, మంచి 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 సమయము, సరిదిద్దుకునే సమయం. నేను మాట్లాడుతున్నాను, ఈ మధ్యకాలం మీరు మందిరం తొడడం మానేశారు. అవునంటారు కాదంటారా? మందిరం తొడడం మానేశారు. నేను ఆ కుటుంబాన్ని చెప్పాను, 2 కుటుంబాలు చెప్పాను, వాళ్ళు అసలు కనీసం మొహం కూడా చూడట్లేదు. మందిరం తొడటం మానేశారు. మందిరం మరి విడిచిపెట్టాగా మీకు? మందిరం తొడవాలి కదా దేవుని బిడ్డలారా. మీరు అది చేయట్లేదని చెప్పే లోపల గదుల్లోకి మాత్రం నేను పని అమ్మని పెట్టుకున్నాను. అంటే చూసారా, మీ నుంచి ఏమైనా సహాయం ఏమైనా అందునా అంటే అసలు ఏం దొరకట్లేదు, నిల్లు అయిపోయింది. మీ నుంచి ఏం దొరకట్లేదంటే దాని అర్థం ఏంటంటే మీ నేత్రాలు ఎప్పుడు గుడ్డి నేత్రాలుగా మూయబడుతూనే ఉన్నాయి.
ఇలా చెప్పకుండా నేను ఎలాగుంటాను? నేను సత్యమును గురించి నేను మీకు చెప్పాలిగా. మీరు దేవుని అనుసరించుట విషయంలో, దేవుని ఫాలో అయ్యే విషయంలో ఎన్నిసార్లు బెంకమలాడుతూ ఉంటారు, ఎన్నిసార్లు పడిపోతూ ఉంటారు. ఇంక ఇదేనా రొటీన్? లేదు, స్టెప్స్ ఎక్కాలి. 1, 2 ఒకటి ఎక్కావు మళ్ళీ కింద పడతానంటే అలాగా, మళ్ళీ నిన్ను ఒకటి ఎక్కించడానికి నేను మళ్ళీ ప్రయత్నం చేయాలి. లేదు, ఒకటి ఎక్కిన తర్వాత నువ్వు 2 ఎక్కాలి, 3 ఎక్కాలి, 4 ఎక్కాలి, 5 ఎక్కాలి. తద్వారా సన్నిధి బాగుంటుందిగా. ఒకే ఒక్క సౌండ్ సిస్టమ్ మీద ఎంతకాలం మనం నడిపిస్తాం? ఒక మంచి సౌండ్ క్లారిటీ లేకుండా. ఇంకోటి తగిలించాలి కదా, ఇక్కడ ఒకటి తగిలించాలి. అప్పుడు సౌండ్ క్లారిటీ బాగుంటుంది, ఆరాధన చాలా పుష్కలంగా బాగా వస్తుంది కదా. సన్నిధిలో ఒక ఎదుగుదల మీరు రానివ్వట్లేదు. నేను చాలా జాగ్రత్తగా గమనించాను దేవుని బిడ్డలారా. ఎదుగుదల రానివ్వట్లేదు. ప్రతి వారము నేను మీకు చెప్పాల్సి వస్తూనే ఉంది. అలా ఉండదు అసలు, అలా ఉండదు అసలు. ఇగో ఈ సన్నిధికి 10 గంటలకు వచ్చే విశ్వాసులు ఉన్నారు ఇంతకుముందు, కానీ ఇప్పుడు రావడం మానేశారు. ఇప్పుడు 11:30కు వస్తున్నారు. మీకు పద్ధతిమానం ఏం చెప్తాం చెప్పండి? ఎదగండి, ఎదగండి. వదక్కుండా ఎదుగుతానంటే దేవుడు దాన్ని ఒప్పుకొడతాడు. మన దేవుడికి నీతి నియమాలు ఉన్నాయి. ఎంతమంది నమ్ముతున్నారు చెప్పండి? నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. నీతి నియమాలు కలిగిన దేవుని బిడ్డలారా, చూడండి, ఈ లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో కూడికలు జరుగుతున్నాయి. అన్ని సంఘాల్లో నా దేవుడు చెప్పారు, ఈ సంఘము జీవిస్తుంది అన్నారు, జీవ మార్గంలో నడుస్తుంది, పరలోక రాజ్య వారసత్వంలోకి వెళ్తుంది. దేవుని బిడ్డలారా, ఈ సంఘమే వెళ్తుంది. ఇంకెన్నో సంఘాలు ఉన్నాయి, ఎన్నో కులాల్లో కుల సంఘాలు ఉన్నాయి, కుల సంఘాలు, వీధి సంఘాలు, ఇంకేవో సంఘాలు ఉన్నాయి. ఆ సంఘాలన్నీ వెళ్ళవు. కేవలము జీవము గల దేవుని యొక్క మందిరములుగా పిలువబడుతున్న సంఘాలు ఏవైతే ఉన్నాయో, దేవుడు ఏర్పాటు చేసుకుని ప్రభువే కనిన సంఘం ఏదైతే ఉందో ఆ సంఘం మాత్రం వెళ్తుంది. వెళ్ళేటప్పుడు దేవుని బిడ్డలారా, మనకంటూ ఒక నియమాలు, ఒక పద్ధతులు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఆ పద్ధతుల్లోకి రండి, దేవుని తెలుసుకోండి, దేవుని వెంబడించండి, అనుసరించండి, సంతోషించండి. హృదయ వాంఛలు తీర్చు దేవుడు మనకు తోడుగా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. కళ్ళు మూసుకొని తల వంచి చిన్న ప్రార్థన చేసుకొని మనం ఆరాధించుకుందాం.